నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి తోతాపురి మామిడి పేరుతో ఒక భారీ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ ముందే లీక్ అయింది. ఇటు ప్రజలు, అటు పోలీసులు, అటు ప్రభుత్వం కలిసి ఆ ప్లాన్ ను అట్టర్ ఫ్లాప్ చేశాయి. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నిలిచి గెలిచారు, నాకు భయపడ్డారు, అందుకే ఎక్కడికక్కడ మా కార్యకర్తలను, రైతులను నిర్బంధించారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అసలు బంగారుపాళ్యం పర్యటన మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్సా మైనసా? అలాగే ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ ఈవెంట్ కి ప్లాన్ చేసినటువంటి వైసీపీ కుట్ర ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న మీరు అంతా చూసే ఉంటారు, బంగారుపాళ్యంలో జరిగింది మొత్తం. మనం ఎన్నో రైతుల ధర్నాలు చూసాం, రాస్తారోకోలు చూసాం, అలాగే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రైతులను పరామర్శించడాలు చూసాం. కానీ ఎక్కడా కూడా అక్కడ పోసి నిరసన తెలపడం ఇదంతా, లేకపోతే చూపించి చేతులతో నిరసన తెలపడం చూసాం. కానీ ఒక తినే పండుని ట్రాక్టర్ల కింద వేసి తొక్కించి నిరసన తెలపడం నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నాం. సో అసలు ఇది రైతులను అవమానించినట్టు కాదంటారా? ఆ పర్యటనపై మీ ఉద్దేశం ఏంటి? వైసీపీ చేసిన ప్లాన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన ఒక పెద్ద ఈవెంట్ మేనేజర్. చాలా అంటే మీరు అందరూ అనుకుంటారు ఆయన ఏదో రాజకీయ నాయకుడు అని. రాజకీయ నాయకుడి కన్నా ఈవెంట్ మేనేజర్గా సక్సెస్ అయ్యాడు ఇప్పటి వరకు. బంగారుపాళ్యం పర్యటనతోటి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఆయన సరిగ్గా చెయ్యలేకపోయాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు అంటే మీకు ఒక వీడియో మీకు చూపిస్తాను. అది ఈశ్వరిపల్లి, నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా. నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వకని చెప్పేది నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చేరువ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందునా లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి. ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ ఇది దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. ఇది ఈయన ఒక రైతు, మామిడి రైతు. ఈయన ఒక ట్రాక్టర్లోకి ఎత్తి తోతాపురి మామిడి పళ్ళు ఫ్యాక్టరీకి పంపించే ఏర్పాటు చేసుకుంటూ ఉంటే బలవంతంగా ఈయన ట్రాక్టర్ని లాక్కొని ఆ ట్రాక్టర్ మామిడి పండ్లు తీసి రోడ్డు మీద పోసి వాటిని తొక్కిచ్చి అవి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడి వాళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్టుని ఇంప్లిమెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దుర్మార్గమైన ప్లాన్ వేస్తారా? ఈ ప్లాన్ మొత్తం మామూలుగా వేసి అక్కడ చరణ్ డాబా పక్కన ఇవన్నీ పెట్టుకొని 2 లారీలు 2 ట్రాక్టర్ల మామిడి పళ్ళు ఇట్లా రైతుల దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని కొట్టి లాక్కొని వచ్చారు. రైతుల్ని కొట్టి లాక్కొని వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని రోడ్డు మీద పోసి వాటిని తొక్కిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తీసుకొని ఏం చేశారో తెలుసా? పొద్దున్నే ఇవాళ చూస్తే ఒక వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఒక ట్విట్టర్ అకౌంట్లో. ఏంటి? గిట్టుబాటు ధర దొరక్క రైతులు మామిడి పళ్ళు రోడ్డు మీద పారబోసి వెళ్ళిపోయారు అని పెట్టారు. ఓరి దుర్మార్గులారా, ఈ పోస్ట్ పెట్టుకోవటానికి ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటారా? ఈ రైతు ఇప్పుడు నేను ఆడియో వినిపించిన రైతు ఉసురు తీసి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికా?
ఇది తీసి ఈ సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారం చేయటానికి వీలుగా మామిడి పళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తావా? ఇది మొత్తం మీరు ఇంట్రోలో చెప్పినట్టు గవర్నమెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఈ మధ్య టెక్నాలజీ వాడుతున్నది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే ఎంతమంది జనం వచ్చారో తెలుసుకోవడానికి అక్కడ ఒక డ్రోన్ ఎగరేసి అది మొత్తం తన సెల్ ఫోన్లో చూసుకునేవాడు. ఆయనకి సెల్ ఫోన్ ఉందో లేదో, ఆయన పిఏ సెల్ ఫోన్లో చూసుకునేవాడు. ఎంతమంది జనం వచ్చారు, ఇదేంది ఇంతమంది జనం వచ్చారు అని ఇట్లా మాట్లాడుకునేవాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే, నేరస్తుల్ని కట్టడి చేయటానికి, నేరాల్ని అదుపు చేయటానికి డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ డ్రోన్ టెక్నాలజీలో అది డ్రోన్ పోలీసు కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, డ్రోన్ ఎగరేస్తాడు. ఎక్కడ ఈ గంజాయి ముఠా ఉంది, వాళ్ళంతా నిర్జన ప్రదేశాల్లో తిరుగుతుంటారు కదా, వాళ్ళందరినీ బలాన్ చోట ఉన్నది గంజాయి ముఠా అంటే వెళ్ళి పట్టుకొస్తున్నారు, ఈ కేసులు పెడుతున్నారు. ఇటువంటి డ్రోన్ టెక్నాలజీని వాడటం వల్ల ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం భారీ ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్నాడు. ఎట్లా మొబిలైజ్ చేశాడు తెలుసా? బంగారుపాళ్యం దీనికి మొత్తం తోటల్లో వాటిట్లో అక్కడ మొత్తం పోలీసులకి తెలియకుండా మనుషుల్ని, ఇప్పుడు మామిడికాయలు దాచిపెట్టినట్టే మనుషులను కూడా దాచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వాళ్ళందరూ వస్తారన్నమాట రోడ్డు మీదకి. అంటే పోలీసుల్ని మిస్లీడ్ చేయటానికి, పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి, పోలీసులకి ఒక రూట్ ఇవ్వటం, ఇంకో రూట్ నుంచి జగన్మోహన్ రెడ్డి రావటానికి ప్రయత్నం చేయటం. ఆ రెండో రోడ్లో వస్తాడు, నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటాడు. ఈసారి ఏం చేశారంటే చిత్తూరు జిల్లా పోలీసులు ఇవన్నీ డ్రోన్ కెమెరాల్లో మొత్తం అన్నీ చూశారు. ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడెక్కడ మామిడికాయలు లారీలు పెట్టుకొని ఉన్నారు, ట్రాక్టర్లు ఎక్కడ పెట్టుకొని ఉన్నారు, మొత్తం మనుషులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో చూశారు. మొత్తం చూసి జగన్మోహన్ రెడ్డి ఒక రూట్లో వస్తూ ఇంకో రూట్లోకి వెళ్తానంటే, నువ్వు ఏ రూట్ ఇచ్చావు, ఆ రూట్లో పో అని చెప్పి ఆపి ఆ రూట్లో పంపించారు. అంటే నువ్వు ఇచ్చిన రూటు నువ్వు తప్పకూడదు కదా, నువ్వు తప్పకూడదు. నేను ఇదిగో ఈ రూట్లో వస్తానని చెప్పావు, ఆ రూట్లోనే పోవాలి. ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్లో ఉన్నది కీలకమైన పాయింట్ ఇదే. ప్రతిసారి పోలీసులకి ఆయన ఒక రూట్ ఇచ్చేవాడు, ఆ రూట్లో పోలీసులు బందోబస్తు పెట్టుకొని ఉండేవాళ్ళు, ఈయన వేరే రూట్లో వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి పోలీసులు లేరు అని గొడవ చేసేవాడు. దాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. నువ్వు ఇచ్చిన రూట్లో పో, నువ్వే కదా ఇచ్చావు అఫీషియల్గా, ఇదిగో ఇది ఈ రూట్ కాకుండా వేరే రూట్లో ఎందుకు పోతావు, అటు పోన్నారు. మధ్యలో ఒక చోట ఒక 2 వైసీపీ గ్రూపులు కొట్టుకొని వాళ్ళు ఆ డబ్బుల దగ్గర బిర్యానీ దగ్గర వాళ్ళకి తేడాలు వచ్చి వాళ్ళు కొట్టుకుంటే ఒకడికి దెబ్బ తగిలింది. బంగారుపాళ్యం ఎస్ఐ అతనికి కట్టుకట్టి అంబులెన్స్లో ఎక్కిస్తే ఆడు మధ్యలో దిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి వాడిని నేను పరామర్శించడానికి పోతా, నా కార్యకర్త దగ్గరికి నన్ను పోనివరా అని పెద్ద లడాయి వేసుకున్నాడు పోలీసులతోటి. నథింగ్ డూయింగ్. నువ్వు దిగటానికి వీల్లేదు, నీకు అసలు ఇక్కడ దిగే పర్మిషన్ లేదు, నువ్వు అడగలేదు, నువ్వు ఇక్కడ కారు దిగటానికి వీల్లేదు, ఎక్కువ అని చెప్పి ఎక్కించారు. అంటే నేను బలానా చోట ఈ రూట్లో వస్తాను, బలానా చోట ఆగుతాను అని చెప్పాలి వివిఐపి. ప్రతి వివిఐపి చెప్తాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంతకాలం అంటే, ఇచ్చేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. దాంతో ఏమైందంటే పోలీసులు కన్ఫ్యూజన్లో ఉండేవాడు. పోలీసుల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీసులు ఏం చేశారంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డి రూట్ మొత్తంలో ఏ రూట్ అయితే ఇచ్చాడో ఆ రూట్లో ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. చూస్తే పొద్దున్నే తెల్లవారుజాముకి జగన్మోహన్ రెడ్డి కాల్ ఎళ్ళుంటుంది. అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తారుగా, సార్ మన ప్లాన్ సక్సెస్ సార్, మార్కెట్లో పోలీసులు లేరు, మనం ఎగబడొచ్చు అని చెప్పి అంటే పోవాలా అందరు వెళ్ళిపోయారు. పొద్దున్నే వెళ్ళి మార్కెట్లో కూర్చున్నారు. మార్కెట్లో కూర్చుంటే పోలీసులు వాళ్ళని వెకేట్ చేయించాల. లోపలికి వెళ్ళారు కదా, లోపల కూర్చోండి అని చెప్పి బయట తాళాలు వేశారు. బయట అంటే తాళాలు వేయటం అంటే
వాళ్ళు బయటకు అప్పటికి వచ్చేసారు, వాళ్ళ షెడ్యూల్ వచ్చింది, వాళ్ళు వచ్చారు పోలీసులు. వాళ్ళు బయటికి వెళ్తామంటే రానివ్వలేదు. ఎట్లా సార్ అక్కడ ఇచ్చిందే 500 మందికి పర్మిషన్, అది. అంతకు మించి ఎక్కువ కొన్ని వేల మంది లోపలికి వెళ్ళిపోయారు. దాంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగలేదు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాన్ ప్రకారం అరేంజ్మెంట్లు చేసుకున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి తను ఆడే డ్రామాలు ఎక్కడా కూడా మొత్తం కంట్రోల్ చేసే విధంగా పోలీసులు మొత్తం ప్రయత్నం చేశారు. దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా అబాస్ పాలైపోయింది. రైతులు కష్టపడి పండించుకున్న మామిడికాయల్ని రోడ్డు మీద వేసి తొక్కిచ్చినందుకు ఈ రోజున మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనికి అసహించుకుంటున్నారు. అందుకని ఒక పోస్ట్ పెట్టి వదిలేశారు. లేకపోతే ఈ పాటికి మామిడి రైతులకు గిట్టుబాటు కావట్లేదు, వాళ్ళందరూ రోడ్ల మీద తెచ్చి పోసారు అని చెప్పి కనీసం ఒక 1000-2000 పోస్టులు బయటికి రావాలి. ఒక్క పోస్ట్ పెట్టి సిగ్గుపడి వదిలేశారు. అయితే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బంగారుపాళ్యం టూరు సక్సెస్ అయింది అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఈరోజు ప్రచారం చేసుకుంటుంది. అయితే మనం ఇప్పుడు రైతులు కావచ్చు, ఏపీ ప్రజలు ఎవరైనా సరే ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత. అంతవరకు చేస్తే ఆయన సూపర్ సక్సెస్ అయినట్టే నిజంగా. కానీ ఎక్కడ పర్యటన అయినా కూడా మనం చూస్తున్నాం, ఎవరో ఒకరు ప్రాణాలు పోవటం, దెబ్బలు తగలటం, గాయపడటం, ఇబ్బందులు పడటం ప్రజలు. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇది సూపర్ సక్సెస్ అయినట్టు ఎలా అవుతుంది? మరి వాళ్ళు ఆ ప్రచారం చేసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరే అంటున్నారు కదండి, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత అయితే అది గతంలో అలా జరిగేది. మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా అలా ఉండేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చాక అసలు ఆయన ప్రతిపక్ష నేత కాదు, రాజకీయవేత్త కాదు. ఆయన ఇందాక వారు చెప్పినట్టుగా ఒక ఈవెంట్ మేనేజర్, లేదు ఒక వ్యాపారవేత్త అంతే. అంటే తన వ్యాపారాలు సక్సెస్ చేసుకోవడమే ఆయన ధ్యేయం. అందుకోసమని ఇవాళ ఈ తోతాపురి మామిడి ఏదైతే ఉందో, ఈ తోతాపురి మామిడి రైతులను కూడా తనకు అనుకూలంగా ఆ ఇష్యూని మార్చుకోవాలని చూశాడు. అక్కడ వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు, కేంద్రంతో సంప్రదింపులు చేశారు. నిన్న 260 కోట్ల ఎంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది వాళ్ళకి. ఇన్ని జరిగాక కూడా ఈయన కావాలని చేశారు అంటే మనం అర్థమవుతోంది మనకి, ఈయన ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు, ఈయన ప్రతిపక్ష నేత కాదు. మీరు చెప్పినట్టుగా ఒక సరైన రాజకీయ నాయకుడు అయితే అసలు నిజంగా కామ్గా వెళ్ళాలి. మనం ప్రతిసారి చెప్తున్నాం, మీరు ఒక రాప్తాడు తీసుకున్నా, ఒక రెంటపాళ తీసుకున్నా, లేకపోతే గుంటూరు మిర్చి యార్డ్ తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా రైతుల వంక పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్నీ దోచేసి, అక్కడ మిరపకాయ బస్తాలు దోచేశారు, 30,000 ఒక రైతు దోచేశారు గుంటూరు మిర్చి యార్డ్లో, 4-5 సెల్ ఫోన్లు పోయాయి. పోనీ వాటి గురించి మాట్లాడతాడా? అయ్యో నా మూలంగా ఇవి పోయాయని ఏమైనా డబ్బులు ఇస్తాడా? అక్కడ సక్సెస్ అంటాడు. మీకు అర్థమైందా? సక్సెస్ అంటే అది దోచుకోవడం అనేది సక్సెస్. ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటి సక్సెస్ అంటే? దోచుకుని, ప్రజల సొమ్ము దోచుకుని, రైతుల మిర్చి దోచుకుని, రైతులు వాళ్ళు ఇట్లా కట్టుకోవడం అంటారు, రొంట్లో కట్టుకుంటారు డబ్బు. ఒక అతను 30,000 36,000 కట్టుకుంటే ఆ రొంట్లో డబ్బు కూడా దోచేశారంటే అది వాళ్ళ సక్సెస్. అలాగే మీరు ఇక్కడ పొగాకు రైతుల దగ్గరికి వచ్చేసరికి పొగాకు బేళ్ళు మొత్తం తొక్కించేసి చెప్పుల కాళ్ళతోటి వాళ్ళ కార్యకర్తలతోటి అప్పుడు దాన్ని సక్సెస్ అంటాడు. మొత్తం అది ఇలా పొడి పొడి అయిపోయింది. ఏది పొగాకు అంతా ఎండిపోయి ఉంటుంది కదండి బేళ్ళు, అవి చుట్టాలంటే తొక్కకూడదు. మనం దాన్ని సాఫ్ట్ చేసి దాన్ని చుట్ట కట్టే విధానం కూడా ఉంటుంది. చిన్నప్పుడు మేము చుట్టలు కట్టేవాళ్ళం సరదాగా, అంటే మేము ఉండే ఏరియాలో అలా ఉండేది. అతనికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్గా ఈ రైతుల పొగాకు మొత్తం ధ్వంసం చేయించాడు. ఇంకా మీకు తెలుసు, రెంటపాళ్ళకు వచ్చేసరికి తన కారు కింద తన కార్యకర్త పడితే వాడిని కుక్కలాగా పక్కకి ఇడ్చేసి, పైగా అది అంబులెన్స్లో చచ్చిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నాడు. ఇక్కడ అంబులెన్స్లో కూటమి వాళ్ళు చంపేశారు అని మళ్ళీ దానికి ఒక కథ దానికి కట్టి ఆవిడ్ని పిలిపించి, ఓ పక్క కేసు ఉంది అక్కడ, నేను కేసులో నీకు కొంచెం రిలీఫ్ ఇస్తే ఆవిడ భార్యను పిలిచి, ఆ చచ్చిపోయిన ఆయన భార్యని, ఆవిడ్ని బెదిరించి ఆవిడ చేత అబద్ధాలు చెప్పించి
ఇన్ని నాటకాలు ఆడి ఇది సక్సెస్. అంటే ఒక రెంటపాళలో 3 చచ్చిపోయారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఊపిరాడక వాళ్ళే చచ్చిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఏంటో మీకు అర్థమైంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏది మన బంగారుపాళానికి వచ్చేసరికి, బంగారుపాళెంలో ఏం చేశాడో మీకు తెలుసా? అక్కడ వాళ్ళ శశిధర్ రెడ్డి అని వాళ్ళ యువజన విభాగం నాయకుడు ఎవడైతే ఉన్నాడో 3 లారీలు అక్కడ పెట్టాడు. ఏవి ఆ తోట యజమాని వైసీపీనే, ఈ యువజన నాయకుడు వైసీపీనే, వీళ్ళిద్దరూ కలిపి 3 లారీల్లో వాళ్ళు కాయలు తీసుకొచ్చారు. పోనీ అక్కడితో ఆగారా బుద్ధున్న వాళ్ళు? ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చూడండి, దూర్వాసులు అని ఒక రైతు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అమ్ముకోవడానికి? తిమ్మోసుపల్లికి తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఈచనేరిపల్లి నుంచి తీసుకొస్తుంటే ఆయన 2 ట్రాక్టర్లు లాగేసుకుని వాటికి వైసీపీ జెండాలు కట్టేసి అవి తీసుకొచ్చి ఆయన కాన్వాయ్ ముందు పోసి మళ్ళా దాంతో ఆ కాన్వాయ్తో తొక్కించి ఈయనకి 90,000 నష్టం వచ్చి ఇప్పుడు ఆయన లబోది షూట్ చేయడానికి 5 cam సెటప్ పెట్టు. ఈలోగా అది ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేస్తే, అంటే ఫోటోలు తీస్తూ ఉంటే అతన్ని పిలిచారట. ఎవరు నువ్వంటే, నేను కెమెరామెన్ అని, నేను తీస్తున్నానంటే ఎక్కడంటే ఏబి, వాడు ఇంకా చెప్పలేదు ఏబిఎన్ అని. అక్కడ నారాయణ స్వామి అని ఉన్నాడు చూడండి, వాళ్ళ వైసీపీ వాళ్ళ మనిషి. నారాయణ స్వామి సైగ చేశాట వాళ్ళకి, ఇతను మనవాడు కాదు అని. అప్పుడు వాడిని ఇలా ఒంగోబెట్టి వాడిని గుద్దులు గుద్ది ఆ చిప్పు లాగేసుకుని ఇన్ని చేసి అతను కొట్టారు. ఇంత నాటకాలు ఆడారు. అంటే మీకు అర్థమవుతుంది, అతను ఫోటోలు తీశాడు కాబట్టి ఆ ఫోటో చిప్పులు కూడా ధ్వంసం చేశారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా డ్రోన్ పెట్టి వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేశారు. మామూలుగా అయితే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ని కొట్టేసి అది మొత్తం కెమెరా ధ్వంసం చేస్తే మన పాపం అంతా మటాష్ అనుకున్నారు. పైన డ్రోన్ కెమెరా తీస్తుందని తెలియదు పాపం. అక్కడ చిక్కుకొని ఇప్పుడు మొత్తం విషయం బయటకు వచ్చాక మింగలేక కక్కలేక ఇప్పుడు మాది సక్సెస్ అంటే ఇది సక్సెస్ అండి. అయితే మీరు ఒక మాట అన్నారు, ఒక వ్యక్తికి తల పగిలింది వైసీపీ ఇన్ఛార్జ్ కి. సో ఆ తల ఎందుకు, అతను ఏం చేశాడు? వాళ్ళు కొట్టుకున్నారండి, అది కార్యకర్తలు కొట్టుకొని దేనికి? మందు కోసమును వీటి కోసం కొట్టుకుని, మందు కోసం కొట్టుకున్నారట. ఆ కొట్టుకోవడంలో తల పగిలితే ఆ ఎస్ఐ మణికంఠ ఉన్నారు చూడండి, ఆయన రుమాలు కట్టాడు చూడండి. నిన్నటి నుంచి అందరూ మాట్లాడుకుంటుంది ఈ అంశం. అయితే ఇదే వ్యక్తి ఈ రోజు సాక్షి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్న టైంలో అక్కడ ఎక్కువ జనసమూహం ఉంది, ఎస్ఐ వచ్చి నా తల మీద కావాలని చెప్పి నన్ను కొట్టారు, కొట్టాలంటే ఎక్కడైనా కొట్టచ్చు కానీ నా తల మీదే కొట్టారు, ఆ రక్తం చూసి మిగతా వాళ్ళు భయపడి పారిపోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారు అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి వాళ్ళ దగ్గర విజువల్స్ ఉంటాయి కదా, విజువల్స్ వేసారా? సాక్షిలో విజువల్స్ వేసారండి, వీడియో తీసి పెట్టాలి కదా. మణికంఠ కొడితే అనుకుందాం, మణికంఠే కొడితే మీరు ఈ పాటి విజువల్స్ వేయాలిగా, 24 గంటలు దాన్ని తిప్పాలిగా. నిన్నటి నుంచి ఇవాళ వరకు విజువల్స్ లేవంటే మీకు డ్రోన్లో నిజాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరా తీసిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఈయన ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారండి మనం చూసాం కదా. జనాలు ఎంత ఉన్నారు చెప్పండి? మీకు 500 మందికి పర్మిషన్ ఉంది, మీకు ఎన్ని వెహికల్కి పర్మిషన్ ఉంది? హార్డ్లీ మీ కాన్వాయ్కి ఉంది, అంతే. కాన్వాయ్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరూ లేరు. మీకు అక్కడ చెదరగొట్టడానికి అన్నా, మీరు దొంగలా మిమ్మల్ని చెదరగొట్టడానికి అన్నా గాల్లో తుపాకులు పేల్చాలా? మీకు అసలు ఇప్పుడు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? తల పగిలితే నువ్వు మందు కోసం కొట్లాడుకుని నీకు తల పగిలితే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నీకు సింపతియా? ఏనా నువ్వు వేరే చచ్చిపోయావా? ఇంకా శవం అవ్వలే కదా. శవం అయితే వస్తాడు నీ దగ్గర, 10 లక్షలు ఇస్తాడు. ఏది కాకుండా నేను మా కార్యకర్త దగ్గరికి వెళ్ళకూడదా? నువ్వు తప్పు చేస్తున్నావు, నేను మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, నీ సంగతి తెలుసు. నేను అక్కడ కూడా అయింది మళ్ళీ మణికంఠకి. పైగా నువ్వు చంద్రబాబు నాయుడు నమ్ముకుంటున్నావు, నీకేమి పట్టించుకోడు, నేను చూడ్డు చంద్రబాబు నాయుడు అంటూ డైలాగ్స్ కొట్టాడు. నువ్వు చూస్తావా? నువ్వే ఇప్పుడు సింగయ్య చచ్చిపోతే నువ్వేమిచ్చావు? ₹1 కోటి కదా. ఇప్పుడు ఈయన లెక్క ప్రకారం ప్రతి వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. మరి సింగయ్య భార్యకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇక్కడ శశిధర్ రెడ్డి అనేవాడు అబద్ధాలు చెప్తున్నాడు. కాకపోతే వాళ్ళు ఈసారి ఏమైందంటే పోలీసులు కరెక్ట్గా పకడ్బందీగా తెలివిగా వాళ్ళు చేయాల్సింది చేశారు. డ్రోన్ కెమెరా పెట్టిన విషయం వీళ్ళకి తెలియదు. తర్వాత ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వీళ్ళు ప్రతిదీ అరేంజ్ చేసి అక్కడితో ఆగకుండా వీళ్ళు ఎటు వెళ్ళడానికి అవకాశం ఉందో అక్కడ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పకడ్బందీగా చేసేసరికి గీలగీలా కొట్టుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి. స్లాష్మన్లో పడ్డ ఏగుంటుంది చూడండి, అట్లా కొట్టుకున్నాడు. ఏం మింగలేడు, కక్కలేడు. నిన్న కరెక్ట్గా చూసారంటే ఏం మాట్లాడాడు? పెద్దగా ఏం మాట్లాడలేకపోయాడు.
ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఒక పెద్ద ఇష్యూ చేసేవండి, మీరు ఇందాక చెప్పినట్టుగా నిన్నటి నుంచి ఇవాళ వరకు సాగాల కథ, ఏదో జీడిపాకంలాగా ఏమీ సాగలేదు కదా. అంటే అక్కడ వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం భగ్నం అయిపోయింది. మన పోలీసులు చాలా చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిహేవ్ చేయడంతో నిన్న చిత్తూరు పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. పోలీసులు కరెక్ట్గా పనిచేసి వాళ్ళు ది బెస్ట్ పోలీసులు నిన్న అనిపించుకున్నారు. కాబట్టి ఇంకా ఇప్పట్లో నాకు తెలిసి ఏ రైతుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళరు. వెళ్తే కనుకైతే ఈసారి పోలీసులు ఇంతకు రెట్టింపు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈసారి మొత్తం వీడియో తీసి కుట్ర మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంకా పోలీస్ విల్ నాట్ అలౌ. ఒకవేళ అలౌ ఇప్పుడు ఇంకోటి ఇవాళ చూసారా మీరు, ఎవరు అమిత్ షా దగ్గరికి వెళ్ళాలని అపాయింట్మెంట్కి ట్రై చేశాడు. ఎంత తెలివితేటలు చూడండి కదా. అంటే ఓకే, పర్సనల్కి వెళ్ళినా కేసుల గురించి వెళ్ళినా ఎక్కడికక్కడ డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా అంతే. సో ఇవాళ అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు, ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి లేడు, వైవి సుబ్బారెడ్డి వల్ల కాదు. ఇప్పుడు అంటే అక్కడ ఆ రకంగా భంగపడ్డాడు, ఇక్కడ ఈ రకంగా భంగపడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ ఏంటో కళ్ళ కట్టినట్టు కనిపించాలని మనం చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇతని కాలు మీద కాలేసి తొక్కేశారు. కాలు వెనక్కి తిరిగిపోయింది. ఇతని పేరు ఏంటో తెలీదు, ఎవరో తెలియదు, కానీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చాడు. ఇతని కాలు వెనక్కి తిరిగిపోయింది, మొత్తం ఇట్లా వెనక్కి తిరిగిపోయింది. అంటే ఎంత పాశవికంగా, కనీసం ఒక 10-20 మంది అతని కాలు మీద కాలేసి తొక్కుకుంటూ వెళ్తే తప్ప ఇంత డ్యామేజ్ జరగదు ఒక మనిషికి. ఇంత డ్యామేజ్ జరిగింది అంటే కనీసం 10 మంది కాదు, ఒక 50-60 మంది తొక్కుకుంటూ పోయారు. అంటే కింద మనిషి ఉంటే కూడా చూడకుండా అతని కాలు దీంతో విలవిల్లలాడిపోతూ ఉన్నా కానీ తొక్కుకుంటూ పోతూనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో పాల్గొనే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కార్యకర్తలు చూసుకోండి. ఇతని పేరేంటో తెలియదు, అతని ఊరేంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నాకు తెలియదు. అక్కడ మరి లోకల్గా ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. నాకు ఫోటో పంపించి మా రిపోర్టర్ ఒక ఆయన క్యాప్షన్ పంపించాడు, ఇట్లా ఉన్నది అని. అంటే ఎంత పాశవికంగా కాళ్ళ కింద మనిషి నలిగిపోతున్నా కానీ చూసుకోనంత మైకంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేవాళ్ళు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. అవును సార్, ఇది ప్రజలో లేకపోతే ఇది పోలీసులో ప్రభుత్వం ఎంత చెప్పినా కాదు సార్, ప్రజలకు వాళ్ళే రియలైజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఎవరికి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నాకు జగన్మోహన్ రెడ్డి అతనే ఇప్పటికి చాలాసార్లు చెప్పాడు కదా, నా కోసం అందరూ ఎగబడి వస్తుంటే పోలీసులు ఆపుతున్నారని. ఎగబడి వస్తున్నది ఇది, ఇట్టుంటుంది. ఎగబడి వచ్చింది, ఇంతమంది వచ్చి ఒక 15 మంది జగన్మోహన్ రెడ్డి కారు వేళ్లాడబడుతుంటే కారు పట్టుకొని వేళ్లాడుతుంటే వీళ్ళని దించిన నాదుడు లేడు. ఇక్కడి నుంచి ఒక లీడర్ పడిపోయాడు, వైసీపీ నాయకుడు దొరక్క పడిపోయాడు. అతని పరిస్థితి ఎట్లుందో కూడా తెలియదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నదే ఆ ప్లాన్, పోలీసులకి ఇచ్చిన రూటుని తప్పి వేరే రూట్లోకి వస్తున్నదే ఇటువంటి ఇబ్బందులు కల్పించటానికి. ఎవరికి? పోలీసులకి ఏముంది, పోలీసులు పోతే ఆ పక్క జరుగుతారు, పోతావు నువ్వు. కార్యకర్తలకి, తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఇబ్బంది కలిగించి వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడేలాగా చేసి, ఒకడు కింద పడిపోతే వాడిని తొక్కుకుంటూ వెళ్ళేలాగా చేసి, ఎవడన్నా పూలు చల్లటానికి వస్తే సింగయ్య లాంటి వాడిని కారు కింద పడిన తర్వాత వాడిని తొక్కుకుంటూ పోయి ఇటువంటివి చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి, పోలీసుల నైతికతను దెబ్బతీయటానికి ఈ ప్లాన్ వేసుకుంటూ వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికైనా సరే, ఏ టూర్లో అయినా ఇదే ప్లాను, ఇదే ఈవెంట్ మేనేజ్మెంటు. ముందర 10 రోజుల ముందర వెళ్ళటం,
అంతా ఈవెంట్ మేనేజ్ చేయటం, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, పోలీసులకు తెలియకుండా సీక్రెట్గా ఎట్లా ఉండాలి, పోలీసుల్ని ఎట్లా ఏమార్చాలి. మీరేమన్నా నేరస్తులా? పోలీసుల్ని ఏమార్చి దొంగతనం చేసినోడు పోలీసులకు దొరకకుండా పారిపోతాడు. అది వాడు దొంగ కాబట్టి అట్లా చేశాడు అనుకోవచ్చు. మరి మీరెందుకు పారిపోతున్నారు? పోలీసులకి ఒక రూట్ ఇచ్చి ఇంకో రూట్లో వెళ్ళటం ఏంటి? అవును. మిమ్మల్ని ఏమనుకోవాలి, ఏమని చెప్పాలి, మిమ్మల్ని ఏమని వర్ణించాలి? అందుకని ఆ జగన్మోహన్ రెడ్డి వస్తున్నా, నేను వస్తున్నా అని పిలిపిస్తే ఆ ఊళ్ళో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఊళ్ళో ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ఇట్టగా జరుగుతుంది. అంటే కేవలం 500 మందికే పర్మిషన్ ఇచ్చారు, రైతులు నష్టపోయిన వాళ్ళు 500 మందే ఉంటారా అని చెప్పి అంటమే కాకుండా ఎప్పుడూ చెప్పే మాటే, నాకు ఈసారి కూడా సెక్యూరిటీ ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళే మళ్ళీ వాళ్ళ పత్రికలో ఇంకొకలాగా రాశారు, రైతులను అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులా, ఇన్ని ఆంక్షలా అని చెప్పి. అంటే రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ఉన్నారు, రైతులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా అడ్డుకోవడానికి ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడమే అవుతుంది కదా అండి. ఎలా చూడొచ్చు అంటారు? 2 మాటలు మాట్లాడతారు. 2 మాటలేంటి, 200 మాటలు మాట్లాడతారు. వాళ్ళకు ఉన్నదే నాలిక నరం లేని నాలిక ఎటు పడితే అటు ఊగుతుంటుంది కదా. నేను వస్తున్నానని చెప్పి 2000 మంది పోలీసుల్ని పెట్టారు అని చెప్పి నిన్ననే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి 2000 మంది పోలీసులు ఎందుకు పెట్టారు? నువ్వు వస్తున్నావనే పెట్టారు. మరి భద్రత లేదంటావేంటి? ఆ 2000 మంది పోలీసులు నిన్ను భద్రత కోసమే కదా. కానీ నువ్వు అతి తెలివిగా నువ్వేం చేసావు? తెల్లవారుజామునే వెళ్ళిపోండి, పోలీసులు వచ్చే లోపలే మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోండి అని పంపించావు. నువ్వు మార్కెట్ యార్డ్లోకి వెళ్ళంగానే నిన్ను పిసికి నలిపి పెట్టారు. కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. నలిపి పెడితే భయపడిపోయాడండి. అసలు భయపడిపోయి, అరే మీరు పిశాచిలా, రాక్షసులా, ఏంట్రా నా మీద పడుతున్నారని చెప్పి అరిచి కేకలేశాడు. మరి ఆయన అన్నట్టు జనాన్ని సమీకరించకపోతే వాళ్ళందరూ రైతులే అయ్యి ఉంటారు. ఎగ్జాక్ట్లీ రైతుల్ని తిట్టావా, నీ కార్యకర్తలను తిట్టావా? పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి చక్కగా నీకు మొత్తం అంతా కూడా నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే అతి తెలివితేటలు చూపిస్తే ఇట్ అవుతుంది. ఏమవుతుంది? అతి తెలివితేటలు చూపిస్తే నలిపేస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి ఇది స్వయంగా అనుభవం అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డికి ఇంకా డౌట్ ఏదన్నా ఉంటే, అంటే తనొక్కడనే నలిపారా, కార్యకర్తలందరూ మీదపడి ఎగబడి ఒకవైపు చక్కా పీకుతున్నారు, ఒకవైపు ఒకడు గొంతు మీద చెయ్యేస్తున్నాడు, ఒకడు ఆ చెయ్యిని పెడగా లాగుతున్నాడు వెనక్కి, ఆయన ఇలా వెనకరించి ఇంకొక చెయ్యి లాగుతున్నాడు, ఇంకొకడు కింద కాళ్ళు లాగుతున్నాడు, ఒకడు పొట్ట పట్టుకొని ఇట్లా లాగుతున్నాడు మొత్తం వెనక్కి చేస్తూ ఉంటే అది తన ఒక్కడికే జరిగిందేమో అన్న డౌట్ జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. పక్కనే రోజా ఉంది, రోజాని అడగండి. పక్కనే రోజా కూడా ఉంది. అటు పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అడుగు, అన్నా నన్ను బీకారన్నా, మరి నిన్ను కూడా బీకారా అని అడుగు. రోజాని పిలిచి అక్క నన్ను బీకారక్క, నిన్ను కూడా ఇచ్చేశారా, ఇబ్బంది పెట్టారా అని అడుగు. అతి తెలివితేటలు. పోలీసులు వద్దయా, నీకు లోపలికి రైతుల దగ్గరికి వెళ్ళు, అక్కడ రైతులు ఎవరన్నా ఉంటే మాట్లాడు అంటే ముందరే పంపిస్తావా కార్యకర్తల్ని? పో, ఎవరు ఇబ్బంది పడ్డారు? నువ్వే ఇబ్బంది పడ్డావు. అక్కడ రైతులు ఎవరు లేరు, తోతాపూర్ రైతులు అక్కడ ఎవరు లేరు. అందరూ సరుకు అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేసింది. ఇబ్బంది ఎవరు పడ్డారు? నిజంగా సమస్య చెప్పుకోవాలంటే ఒక 20-30 మంది 50 మంది రైతులు అయితే సరిపోతారు కదా సార్. మా సమస్య ఇది, మా సమస్య పరిష్కరించండి అని చెప్పాలంటే ఒక 50 మంది. ఇప్పుడు నీకు సమస్య నిజంగా ఉంటే రైతులు నీ దగ్గరికి వస్తారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? ఏ రైతుకే కాదు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంది అంటే ఏం చేస్తారు? స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వానికి చెప్తారు. ఆ ఎంఆర్ఓకో కలెక్టర్కో వినతి పత్రం ఇస్తారు. ఆయన పరిష్కరించకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు. లేదు అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నీ ఇంటికి వస్తారు, తాడేపల్లి వస్తారు. వచ్చి అయ్యా మాకు ప్రభుత్వం మా మొర ఆలకించట్లేదు, నువ్వు చెప్పు అని చెప్పి నీకు వినతి పత్రం ఇస్తారు కదా. ఇదే కదా ప్రాసెస్ జరిగేది. నువ్వు వెళ్ళి తోతాపూర్ రైతులకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగింది? ఎవరు వచ్చారు? రైతులు ఎక్కడొచ్చారు?
బలవంతంగా లాక్కొని లారీలుగా ట్రాక్టర్లు లాక్కొని వాళ్ళకి పోనీ డబ్బులు ఇచ్చావా? వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి అవన్నీ తొక్కావు అంటే ఈ రోజున నీ ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం రాష్ట్ర ప్రజలందరి ముందర బట్టబయలైపోయింది. అయితే మేడం, మా హయాంలో మేము కిలో మామిడికి 22 నుంచి 29 రూపాయల దాకా రేట్ ఇచ్చాము. ఇప్పుడు కిలో మామిడి 2 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది. మరి ఇంత నిర్లక్ష్యమా, ఇంత దారుణమా రైతుల పట్ల అని చెప్పి కూడా ఆయన అడుగుతున్నారు. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కిలో మామిడి మరి 28 రూపాయలు పలికిందా? అంటే మీకు మనం నిన్న మాట్లాడుకున్నాం, వస్తువుకి ఎప్పుడూ కూడా సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ని బట్టి సప్లైని బట్టి డిమాండ్. అదంటే ఆయనకి ఆర్థిక శాస్త్రవేత్త కాదు కదా, ఆయన ఎకనామిక్స్ చదువుకోలేదు జగన్మోహన్ రెడ్డి. వేరే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సరే, ఎందులో ఫస్ట్ క్లాస్? 10th లో ఫస్ట్ క్లాస్, ఇంటర్ లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్. కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వచ్చిందా? అది చెప్పండి. అది తెలియదు. మరి ఆ మాట చెప్పండి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్ ఆయన. ఇప్పుడు ఎకనామిక్స్ చదువుకుంటే కొద్దిగా జ్ఞానం ఉంటుంది మనకి. నేను కొద్దిగా గొప్ప ఎకనామిక్స్ చదువుకున్నాను. ఇప్పుడు మీకు ఈసారి ఏమైందంటే పంట ఎక్కువ. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎకనామిక్స్ రాదు. నేను ఇంటర్లో ఎకనామిక్స్. మీరు 10th లో మీరు అలా ఉన్నారు. అది మీరందరూ మ్యాథ్స్ వాళ్ళు. సో మీకు ఏమైంది, ఈసారి పంట చాలా విపరీతంగా పండింది. పండినప్పుడు ఏమవుతుంది, సప్లై ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది. ఎప్పుడైనా అంతే. సో రేట్ అప్పుడు ఎక్కువ ఉంది అంటే అప్పుడు పంట తక్కువ పండింది. మీకు ఆయన అసలు ఎక్కడ ఇచ్చాడమ్మా 22 రూపాయలు 29 రూపాయలు? మొత్తం అంతా కూడా పంట అంతా తీసుకొచ్చి కరోనా వచ్చిందన్నా నేనేం చేయలేకపోయానన్నా అంటే రైతులు ఆ రోజు తోతాపురి మామిడి మొత్తం 2022, 2023, 2024, 4 సంవత్సరాలు, 23 2 సంవత్సరాల పాటు తోతాపురి పండించిన రైతులందరూ ఏడ్చారు, తీసుకెళ్లి చెరువుల్లో పారబోసారు. ఈయన వచ్చి నేను 22 రూపాయలు ఇచ్చా, 29 రూపాయలు ఎవరికి ఇచ్చాడు? ఆయన అన్ని కథలు అలా చెప్తాడండి. ఈసారి అసలు పాపం వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పందించారు కదా, కేంద్రాన్ని కూడా కోరారు కదా. అంటే కేంద్రం కోరిన దాన్ని కూడా ఒకటి చెప్తాను. నేను 9వ తారీఖు ఈ కార్యక్రమానికి పిలుపునిస్తే అచ్చెన్నాయుడు గారు 7వ తారీఖు వెళ్ళి మంత్రితో మాట్లాడడం ఏంటి అంటే, నేను వస్తున్నాను రైతుల దగ్గరికి అని చెప్పి. 9వ తారీఖు నువ్వు వస్తావు, వీళ్ళ కళ వస్తుందా? మనకు తెలియదు అసలు. ఏహో ఇది కూడా ఉందా ఇప్పుడు కొత్తగా? అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి బుర్రను కూడా చదివేస్తున్నారు అనమాట తెలుగుదేశం వాళ్ళు. సో ఇదేదో చాలా గొప్ప విషయం అండి. అయితే ఇంకా మీద ఆయన ఇంట్యూషన్ ఏంటో తెలుగుదేశం వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు 9వ తారీఖు ఆయన వస్తారని తెలిసి 7వ తారీఖు అచ్చెన్నాయుడు గారు వెళ్ళిపోయారు. ఇది చాలా గొప్ప విషయం. అంటే చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు ఇలాగ. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు తెలుసు అది, వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు, కేంద్రానికి సిఫారసు చేస్తున్నారు అని తెలిసి ఇక్కడ మీకు రోజా మొదలుపెట్టింది. మీకు గుర్తుందా? రోజా తోతాపురి మామిడి గురించి ఫస్ట్ చిత్తూరు రైతుల గురించి ఆవిడ మొదలుపెట్టింది. అంటే ఒక ఇష్యూ చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా అప్పటి నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే నిన్నటికి మొత్తం అదంతా కూడా ఫెయిల్ అయిందనమాట. అందుకని రోజాని నమ్ముకోవద్దని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం, పనిలో పని. మీరు నిన్న చూడలేదు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు నొక్కిన విధానం చూస్తే నిజంగా మనకే ఒక ఏమనాలో నాకు తెలియదు. అంటే మీరు పిశాచులా నువ్వు పిశాచులు పెంచి పోషించావు, అది నీ తప్పే కదా. అందరూ తాగేసి ఉన్నట్టున్నారండి, అందుకని ఇష్టానికి అలా బిహేవ్ చేశారు. గంజాయి సప్లై కూడా అదే నేను చెప్పబోతున్నా. అది వాళ్ళు మందు తాగటం కాదు, గంజాయి తీసుకుంటేనే ఒళ్ళుపై తెలియకుండా ఉంటారు. నెంబర్ 1. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం తల్లిదండ్రులకు ఏం చెప్తున్నామంటే, అంటే వైసీపీ కార్యకర్తల తల్లిదండ్రులకి మనం చెప్పేది ఒక్కటే, గతంలో చెప్పాము, ప్రతిసారి చెప్తున్నాము. దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పరుచుకోకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లేదు. వాళ్ళు వైసీపీలో కొనసాగితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాడుకుంటాడు, ఏదో ఒకరోజు తన కారు కింద వేసి తొక్కుతాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎందుకు పనికిరారు, చదువు రాదు, ఏమీ రాదు. ఈ గంజాయికిను మందుకి బానిసలు అయిపోయారు ఇప్పటికే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తున్నాడంటే మీ పిల్లల్ని ఇళ్లలో తాళ్ళేసి కట్టి పడేయండి అంతే. మంచానికి కడతారో కిటికీకి కడతారో కట్టి పడేయకపోతే ఒక్కసారి అట్లా కార్యకర్తల తల్లిదండ్రులు చేస్తే, అంటే వైసీపీ కార్యకర్తల తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతాయి. ఇంకొకసారి మళ్ళీ యాత్రలని వెళ్ళడు, పరామర్శలని వెళ్ళడు, శవయాత్రలని వెళ్ళడు, రైతులు పరామర్శిస్తాను ముందే వెళ్ళడు. నిన్న దెబ్బకి కనుక ఆయనకి
కళ్ళు తెరుచుకుని ఉంటే ఇంకొకసారి ఏ రైతు కోసమని ఆయన వస్తాను, ఈ ప్రభుత్వం సరిగా చెయ్యట్లేదు, కూటమి ప్రభుత్వం, నేనేదో ఓడపొడుస్తానని వెళ్ళాడు. నిన్న వెళ్ళాడు, ఒక్క రైతుకు ₹1 ఇచ్చాడండి, ఒక్క రైతుని పరామర్శించాడండి. ఆ మామిడికాయలేసి దాన్ని తొక్కించడం తప్ప అసలు ఎంత దారుణం అండి. అసలు అంత ఫుడ్ కదా అది. అలాంటి ఆహార పదార్థాన్ని నువ్వు తొక్కించేసావంటే అసలు నువ్వు మనిషివైతే నెలలు అసలు అన్నం తినకు. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తాను, నీకు సిగ్గుంటే నిజంగా సిగ్గుసన ఉన్న మనుషులైతే అంత ఫుడ్ వేస్ట్ చేసినందుకు ఎంతమంది అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారండి. అలాంటిది అంత కాయలు 90,000 అతనికి నష్టం ఆ రైతుకి, ఆ దూర్వాసులకి. అతను ఏడుస్తున్నాడు. ఇందాక వారు అది వీడియో వేసి వినిపించారు కదా మనకి. ఎంత అన్యాయం అది. ఇప్పుడు సబ్సిడీ కూడా రాదంటున్నాడు. అంటే వాళ్ళు ఇస్తారనుకోండి, ఊరికే వాళ్ళు జాలి తలిచి ఏదో ఒకటి డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం, అంతే. సార్ ఈరోజు దీనిపైన పేర్ని నాని గారు కూడా మాట్లాడటం జరిగింది. అసలు 164 సీట్లతో మీరు గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నారు, కానీ అసలు మంత్రులందరూ ఉన్నారా, చచ్చారా? సోకులు చేసుకొని తిరుగుతున్నారు ప్రజల సొమ్ముతో, ప్రత్యేక హెలికాప్టర్లో భార్య పిల్లల దగ్గర తిరుగుతున్నారు, 3.5 టన్నులు మీరు ఎక్కడ కొన్నారు అని చెప్పి కూడా ఆయన కొంచెం ఘాటుగానే విమర్శించడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? ముందు ఆడవాళ్ళని తీసుకురావద్దని చెప్పండి. అంటే అసలు ఈ విమర్శలన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి ఉద్దేశించి చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చేసినట్టుగా ఉంది. అంటే మీరు చెప్తుంటే కులికింది, అధికారంలో ఉన్నారని కులికింది, ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని తిరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మంత్రులేని పాపం వాళ్ళు బస్సుల్లో సైకిళ్ళ మీద తిరుగుతున్నారు. ఆ నిమ్మల రామనాయుడు చూడు, ఆయన ఎప్పుడు చూసినా సైకిల్ మీద తిరుగుతుంటాడు. ఆయనే కాదు, మామూలుగా అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు కనుక్కో ఒకసారి. మామూలు విమానంలో మామూలు టికెట్ కొనుక్కొని పోతారు. అంటే తెలుగుదేశం మంత్రులకి, వాళ్ళకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మంత్రులకి, ఆయన బీజేపీ మంత్రి ఉన్నాడు ఆయన సత్యకుమార్, ఆయన అయితే మామూలు కారులోనే తిరుగుతుంటాడు. అంటే ఎక్కడ ఇది ఉంటే వాళ్ళ కార్యకర్త ఇంట్లో పడుకుంటాడు. కావాలంటే చూసి రాపోండి, ఆయన స్టార్ హోటళ్ళలో కూడా ఉన్నాడు. అట్లా ఈ మంత్రులందరూ కూడా అట్లా ఉన్నారు. మొత్తం ప్రతి చోట కూడా ప్రతి మంత్రి కూడా ఇది నాది ఒక బాధ్యత అని చూసుకుంటున్నారు తప్ప. అంత ముందర అతనెవడో సాక్షి టీవీలో కూర్చొని కూడా ఒక అతను చెప్పాడు, ఏమండి అట్లా కులుకుతుంటారండి అందరూ అంటే. అతను పాపం అతని పేరు ఏదో ఉంది, ఒక ఎస్సీ కార్పొరేషన్కి చైర్మన్కి కూడా పనిచేశాడు, జూపుడు ప్రభాకర్. అందరూ పాపం జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడని ఏడుపు. అందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. కులికింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని పేరుని నానికి ఏం తెలుస్తుంది? పేరుని నానికి ఏదో స్క్రిప్ట్ వస్తుంది తాడేపల్లి నుంచి, అది చదవాలి. దానికన్నా ఒక మాట ఎక్కువ మాట్లాడినా తిడతారు, దానికన్నా ఒక మాట తక్కువ మాట్లాడినా తిడతారు, పేమెంట్ ఎవరు. సో అది పరిస్థితి అట్లా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది, వాళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చూడాల్సిన విధానం ఏంటి అంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ ఆపేయండి. రాజకీయాలు చేయాలి అంటే రాజకీయంలాగా చేయండి, అంతేకాని నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటా కార్యకర్తల్ని తొక్కుకుంటూ పోతా, రైతుల్ని అడ్డు పెట్టుకుంటా అంటే నువ్వు ఇప్పుడు ఈ పర్యటనలో మనం ఇందాక నుంచి మనం చెప్పినవి 2 ఎగ్జాంపుల్స్. ఒకటేమో కాలు మీద ఒక 50 మంది తొక్కుంటూ పోయింది, ఇంకోటేమో వాళ్ళ కార్యకర్తకి డబ్బులు సరిగ్గా రాకపోవటం వల్ల వాళ్ళు కొట్టుకొని తలబయలింది. అంటే రక్తం అయితే చూశాడు, ఒకటైతే ఫుల్ఫిల్ చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంకొక ఇదేంటంటే, ఇందాక నుంచి మనం గంజాయి తాగారేమో అని అనుకున్నాం కదా, అక్కడ గంజాయి అనరు, దాన్ని కుష్కా అంటారు. అందుకని మళ్ళీ మనం గంజాయి తాగారంటే వాళ్ళ కోపం వస్తుంది. కుష్కా తాగారు, అదేంటంటే ఎర్రచందనం కూలీలకి ఇస్తారనమాట. అది తాగితే ఏంటంటే వాడు ఇంకా అలుపు సొలుపు లేకుండా వాడు చెట్టుల్ని కోస్తూనే ఉంటాడు. చెట్టు కొయ్యాలి, దాన్ని ఎండబెట్టిన తర్వాత దాన్ని మొత్తం తోలు వలవాలి. వీటన్నిటికీ ఫిజికల్గా అంత శక్తి ఎవరికి ఉండదు కాబట్టి ఈ కుష్కా తాగిస్తారు. కుష్కా తాగిస్తే వాడికి ఒళ్ళుపై తెలియదు అనమాట, అది తాగారు. అందుకని మీరు మళ్ళీ గంజా అంటే మళ్ళీ కింద కామెంట్లు పెడతారు,
మా కార్యకర్తలు గంజాయి తాగరు అంటారు. గంజాయి కాదు, కుష్కా తాగే. మీకు గుర్తుందా స్టువర్ట్పురం దొంగలు గాడిద పాలు తాగేవాళ్ళు ఎక్కువ ఏదో పరిగెట్టడం, సినిమాలో కూడా చూపించారు కదా, అది నిజమే. అది అట్లా ఆ టైపులో. అందుకని మళ్ళీ మనం తప్పు చెప్తే మేము ఎక్కడ తాగామండి గంజాయి, మేము తాగింది కుష్కా, అయితే మీరు ఇక్కడ కూర్చొని స్టూడియోలో కూర్చొని అన్ని తప్పులు చెప్తున్నారు అంటారు, కింద కామెంట్లు పెడతారు. అందుకని ఐఎమ్ కరెక్టింగ్ ఇట్.